హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను కాంపాక్ట్ ఎస్యూవీలో డీజిల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా లేటెస్ట్ మోడల్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2019 సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2019 12th మంత్ రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి ఎస్ క్రాస్ డీజిల్ జిటా డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసిందంటే లాస్ట్ పీస్ అనమాట. సో వెహికల్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు అండ్ ఇన్సూరెన్స్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ 2026 నవంబర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ బ్యాటరీ కూడా కొత్తది వేయించారు అనమాట. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఇలాంటి యాక్సిడెంట్ లేదు. గ్లాసెస్ అంతా ఒరిజినల్ గా ఉన్నాయి. సో వెహికల్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు చూసుకుంటే ఫ్రంట్ పొజిషన్ లో మీకు లైట్స్ అనేది ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం కానీ అట్లాంటిది ఏం లేదనమాట. సో జిటా వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి. అండ్ ఫ్రంట్ పొజిషన్ లో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ వేలో ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కూడా కాలేదన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట, 4 సిలిండర్. సో దీని వెహికల్ సంబంధించిన మైలేజ్ కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చాలా మంచిగా నడిపించారు అనుకోండి, మీకు 20 అబౌవ్ కూడా మరి మైలేజ్ వస్తుంది అనమాట. అండ్ మీ సిటీలో అయితే 15 అయితే 100% వస్తుంది. వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో బానెట్ ఒరిజినల్ గా ఉంది. అండ్ ఆప్రన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇంజిన్ కూడా చూడండి చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ వేయించారు చూడండి. సో 2025 బ్యాటరీ అనేది ఉంది. అండ్ దాంతో పాటు మనకి కూలెంట్ లెవెల్స్ కానీ ఇంజిన్ లెవెల్స్ కానీ అంతా కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అనమాట. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఇంజిన్ అసెంబ్లీలో ఎక్కడ కూడా ఏం లేవన్నమాట. ఈవెన్ ఏబిఎస్ కూడా అంతా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు ఇక్కడ డిటిడిఎస్సి సో వాళ్ళ టెక్నాలజీ అనమాట. వెహికల్ గుడ్డిగా టైర్ ఉంది అనమాట. అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ 215/60 R16 ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్ ఇంటిగ్రేటెడ్ గా ఉందన్నమాట. సో టైర్ కండిషన్ కానీ అలై వీల్ కండిషన్ కానీ చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు ఓఆర్విఎం అనేది బాడీ కలర్ ఉంది అండ్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ తో పాటు సో డోర్ హ్యాండిల్ క్రోమ్ ఫినిష్ అయితే లేదు. సో బాడీ కలర్ మీకు ఇక్కడ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది చూడండి. అండ్ రెయిన్ వైజర్స్ కూడా వేయించారు. అండ్ ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ ఇక్కడ మీరు చూసుకుంటే సో పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఓవర్ వేమ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఓవర్ వేమ్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ పనిచేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన సో డ్రైవర్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీకు టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ కూడా ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ చూసుకోండి. ఇక్కడ మనకి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ వాయిస్ కమాండ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు వాల్యూమ్ కంట్రోల్స్ కానీ క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. సో ఇది ఒకటి మనకు చాలా మంచి ఫీచర్ అనమాట. క్రూజ్ కంట్రోల్ హైవే క్రూజింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సో స్టార్ట్ చేశాను. ఎక్కడ కూడా మాల్ ఫంక్షనింగ్ అనేది లేదు. క్లీన్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఒకటే ఉందన్నమాట. అండ్ 64,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఉన్నదన్నమాట. సో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్. సో కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ మొత్తము కూడా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో బ్యాటరీ వారంటీ కార్డ్ ఒకటి ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డ్యూయల్ కేస్ కూడా చూసుకోండి. 2 కేస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్, ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏసీ ఆన్ చేశాను. ఏసీ కూడా ఇనిషియల్ గా కూడా మంచి పవర్ ఉందన్నమాట. ఏసీలో కూడా మంచి చిల్నెస్ ఉంది. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ ఉంటుంది. అండ్ రివర్స్ గేర్ కూడా వేసి చూపిస్తాను చూడండి. రివర్స్ గేర్ ఉంది. అండ్ దాంతో పాటు నావిగేషన్ చిప్ కూడా ఉంది చూడండి. ఇక్కడ నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా మీకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఆర్మ్ రెస్ట్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో కంప్లీట్ గా
సన్ గ్లాస్ హోల్డర్ కూడా బాగుంది అండ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ పోర్షన్ లో ఇది కూడా మంచిగా ఉందన్నమాట. సో ఆయన ఐఆర్విఎం కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీకు ఇక్కడ ఇది కూడా చూపిస్తాను చూడండి. కంప్లీట్ గా ఆ, ఆ, మీకు సీట్ కవర్స్ అనేది ఎలాంటి డ్యామేజెస్ లేవు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కంఫర్ట్ చూసుకోండి. సో నాకు సో కంఫర్ట్ కూడా చాలా బాగుంది, కాంపాక్ట్ ఎస్యూవి కాబట్టి. సో మంచి క్రాస్ ఓవర్ వెహికల్. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే రేర్ గా మీకు వచ్చేసి ఏంటంటే రేర్ వైపర్ అవైలబుల్ ఉంది, డిఫాగర్ కూడా అవైలబుల్ ఉంది. యాంటీనా వచ్చేసి షార్క్ ఫిన్ యాంటీనా లేదు. సో షార్క్ ఫిన్ యాంటీనా లేదనమాట. అండ్ దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీనికి కీలెస్ ఎంట్రీ కూడా ఉంది చూడండి. సో కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించి అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో సో ఎక్కడ కూడా వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో ఎక్కడ కూడా మనకి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ రైట్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు చూడండి క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి అయితే యాక్సిడెంటల్ లేదు. అండ్ దాంతోపాటు స్టెప్ని కూడా చూపిస్తాను చూడండి. స్టెప్ని అయితే ఇప్పటి వరకు ఇప్పలేదండి. సో ఒరిజినల్ కండిషన్ ఉంది. జాక్ కూడా కవర్ అట్లనే ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ స్టెప్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. దానికి కూడా మ్యాట్స్ కూడా వేయించారు. అండ్ సో వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే సో రైట్ సైడ్ టైర్ కూడా అదే సేమ్ గుడియా టైర్స్ వేయించారు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అండి. సో ఎస్క్రోస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే మారుతి వెహికల్స్ లో కూడా ఎక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉండవు. ఈవెన్ టొయోటా ఇన్నోవాలో కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి అవైలబుల్ ఉండదు. ఇదే స్పెషాలిటీ అండి ఎస్క్రాస్ కి. బ్రేకింగ్ చాలా బాగుంటుంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా టాప్ పొజిషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ టాప్ పొజిషన్ లో కూడా లేదు. అండ్ దాంతోపాటు మనం ఇది కూడా చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో రోబోటిక్ పంచెస్ కూడా చూడండి. సో రోబోటిక్ పంచెస్ కూడా అన్ని ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేసామన్నమాట. ఎలాంటి యాక్సిడెంటల్ అయితే మాత్రం కాలేదు. సో కీలెస్ ఎంట్రీ ఇక్కడ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఇలాంటిది ఏమి వేయించుకోని అవసరం లేదనమాట. వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే మారుతి సుజుకి గ్లాసెస్ ఉన్నమాట. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతే కూడా మారుతి సుజుకి గ్లాసెస్. అండ్ వెహికల్స్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇన్సూరెన్స్ అయితే సార్ మొన్ననే కట్టారనమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది. 7th October 2026 వరకు ఆల్మోస్ట్ ఆల్ మీకు 12 months వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా కొత్తగా ఉంది. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీకు సిబిల్ బాగున్నా సిబిల్ బాగాలేకున్నా 70% చేపిస్తాను. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 feet రోడ్ మాదాపూర్ బిసెట్ పంచకట్టు దోశ అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ కి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ కి చూసుకుంటే ఇది మన 8,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.